హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, కరేపాకు మొక్క గురించి ఎన్ని టిప్స్ చెప్పుకున్నా ఇంకా తక్కువనే ఉంటుంది. అందులో కొన్ని ఈరోజు చూద్దాము. కరేపాకు లేకుండా మన సౌత్ ఇండియన్స్కి కూర కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఏది కంప్లీట్ అవ్వదు. కొంచెమైనా పడాల్సిందే. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుల్లో అస్సలు దాంట్లో స్మెల్లే ఉండదు. చూడటానికి మాత్రం బాగుంటుంది. ముందుగా నా మా ఇంట్లో ఉన్న కరేపాకు చెట్టు చూపిస్తాను నేను మీకు. చూడండి, మొత్తం ప్రూన్ చేశాను. ప్రూన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా చిగుళ్ళు వచ్చిందో చూడండి. చూడటానికి చాలా బాగుంది. ఒకటంటే ఒకటి పీడ కానీ ఏది కానీ లేదు. ప్రాబ్లమ్స్ అస్సలు లేవు. ఇంత హెల్దీగా పెంచుకోవాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చూడండి ఎంత లేతగా, ఎంత నవనవలాడుతూ ఉంటుంది చూడండి. 2 ఆకులు వేస్తే చాలు, కూర మంచి గుమగుమాయించిపోతుంది. అంత బాగుంటుంది చూడటానికి. చెట్టు దగ్గర పోతేనే మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఎలా సాధ్యమైంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే ఖర్చు లేకుండా మంచి లిక్విడ్ ఒకటే మీకు చెప్పబోతున్నాను. మీరు కొందరు తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. చెట్టులో ఏమైనా ఇలాంటి పూలు కనిపిస్తే, అంటే మీ ఇంట్లో పెంచుకునే చెట్లలో ఇలాంటి పూలు కనిపిస్తే మాత్రం దయచేసి దాన్ని తుంచి దూరంగా పడేయండి. అంటే దూరంగా అంటే దాన్ని ఏం పెద్ద ప్రాబ్లం లేదు, దగ్గరలో వేసినా కూడా. ఎందుకంటే మొక్క సరిగా పెరగదు అది అలాగే ఉంచితే. ఇప్పుడు కరివేపాకు మొక్క పెంచుకున్నప్పుడు బుషిగా పెంచుకోవాలని అందరూ చాలా అనుకుంటూ ఉంటారు. కానీ దానికి వచ్చే చీడపీడలు ఉన్నాయి. దానివల్ల చాలా చెడ్డ చిరాకుగా ఉంటుంది. చాలా మంది అడిగిన క్వశ్చన్లో ఇదొకటి. అక్క, చుక్కలు చుక్కలు ఉన్న ఆకుల్లో ఏం చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఇది సాధారణంగా చలికాలంలో కనిపించే ఒక రోగం. దీన్ని ఎలా మనం అధిగమించవచ్చు అంటే, దీనికి బెస్ట్ రెమెడీ అంటే వేరే ఏ లిక్విడ్ వేసినా ఏం చేసినా కూడా పోదది. అది ఊరికే చెప్పేదంతే. దీనికి బెస్ట్ ఏంటంటే ప్రూన్ చేయడమే. మొక్కని ఒక ఆకు ఉంచకుండా మంచిగా ప్రూన్ చేసేసేయండి. అప్పుడే అది మంచిగా కోలుకుంటుంది చెట్టు. లేకపోతే వచ్చే ఆకులు కూడా అన్నీ అలాగే ఉంటుంది. కట్ చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి. 45 యాంగిల్లో కట్ చేయాలి. అక్కడ రెడ్ మార్క్ వేసాను చూడండి, అట్లా కట్ చేయాలి. రౌండ్గా కట్ చేస్తే మళ్ళీ పైనుంచి ఎండిపోతూ వస్తుంది. ఒకసారి ప్రూన్ చేస్తే మంచి చిగుళ్ళు వచ్చి ఆ రోగం నుంచి చెట్టు బయటపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో పెద్ద సమస్య అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఆకులు ఇట్లా నల్లగా మారిపోవడం. ఇది దీనికి మాత్రమే కాదు, వేరే బోలెడు మొక్కలు కూడా వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే ఒక వైరస్. దీన్ని మనం ఎలా అధిగమించవచ్చు అంటే, ఏదైనా ఫంగిసైడ్, ఆర్గానిక్ ఫంగిసైడ్ తీసుకుంటారో లేకపోతే వేరే ఏదైనా తీసుకుంటారో మీ ఇష్టం. దాన్ని కొద్దిగా వాటర్లో కలిపి స్ప్రే చేస్తూ ఉంటే అది పోతుంది. కానీ ఆకులన్నీ తీసేసేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే యాఫిడ్స్ చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్. దీన్ని చాలా వీడియోలో నేను చెప్పాను, ఆయన ఒకసారి చెప్తాను. గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా డిటర్జెంట్ ఏమైనా కలిపి, కొద్దిగా ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే ఇది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆకుముడత. ఇది వచ్చిందంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది, పెరగదు. దీనికి బెస్ట్ సొల్యూషన్ సోడా పొడి వాటర్ వేయచ్చు. అంటే మనం తినే సోడా ఉంటుంది కదా, అది వాటర్లో కలిపి కొంచెం ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే తగ్గుతుంది. అది ముందు ఒకటి గుర్తుంచుకోవాలి, ఏదైనా రానియండి, ముందు ఆకులన్నీ తీసేసేయాలి, కొద్దిగా ప్రూన్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసే రెమెడీస్ నెక్స్ట్ ఆకులకు రాకుండా ఉంటాయి. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే, మొక్క ఏమో బాగానే ఉంటుంది కానీ అస్సలు పెరగదు. సంవత్సరాల తరబడి అలాగే ధ్వజస్తంభంలాగా నిలబడి ఉంటుంది. దీని ప్రాబ్లం ఏంటంటే, అది పెట్టిన ప్లేసు, అది ఉన్న మట్టి హెల్దీగా లేకపోతే మొక్క పెరగదు. ఇంకొన్ని మొక్కలు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాయి. ఒకసారి బయటికి వచ్చిందంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అలా పెరగని మొక్క ఏమైనా ఉందంటే కొద్ది ప్రూన్ చేయండి, సగం మట్టి తీసి వేరే మట్టి కంపోస్ట్ వేయండి, ఎండలో పెట్టండి, మీ మొక్క కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకా పాట్లో పెంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఎక్స్ట్రా అవసరం. అంటే మనం నేల మీద పెంచుకునే మొక్కలు వేరు, పాట్లో పెంచుకునే మొక్కలు వేరు. పాట్లో పెంచుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోవాలి, లేకపోతే ఆ మొక్క సరిగా పెరగవు. ఇదనే కాదు, వేరే ఏదైనా అంతే. ఎందుకంటే దానికి లిమిటెడ్గా మట్టి ఉంటుంది. ఆ మట్టికి మనం మంచి చక్కగా దానికి మన పోషకాలు అన్ని అందించకపోతే అవి పెరగదు. ఏదైనా అంతే కదా. మనల్ని ఒక రూమ్లో వేసేసి వదిలేస్తుంది, ఎట్లా పెరుగుతాం అట్లాగే. ఇంకా ఈ రోగాలన్నీ రాకుండా ఉండాలి అంటే ఆకులకి అప్పుడప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత కేర్ తీసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకునేటప్పుడు అది అంత మంచిగా మొక్కలు తొందరగా కోలుకో రాకుండా ముందే చూసుకోవడమే
బెస్ట్ సొల్యూషన్ అంటాను నేను. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండండి. ఇంకా ఈ మొక్కని పెంచుకోవడం ఎలాగనేది కూడా ఉంది. కొందరేమో సీడ్స్ నుంచి పెంచుకుంటారు. కొందరేమో మొక్కనే తీసుకొచ్చి పెంచుకుంటారు. సీడ్స్ నుంచి పెంచుకునేది ఈజీగా మార్కెట్ నుంచి మనం ఒక్కొక్కసారి కరివేపాకు తెచ్చినప్పుడు ఇట్లాంటి పండ్లు వస్తూ ఉంటుంది. దీన్ని కొద్దిగా ఎండబెట్టి మనం మట్టిలో వేస్తే చక్కగా మొలకలొస్తుంది. లేదు ఫ్రెండ్స్ ఇంట్లో వెళ్ళినా కూడా మొక్కలు అందుబాటులో లేకపోతే ఇలాంటి పండ్లు ఏమైనా కనిపిస్తే తెచ్చేసుకోండి. తెచ్చుకొని ఒక 50% సాయిల్, 50% కోకోపీట్ కలిపి దాంట్లో సీడ్స్ వేయండి. చక్కగా మొలకలొస్తుంది. ఒక నెల మీకు ఒక 10 రోజుల్లో మొలకలు కనిపిస్తుంది. తర్వాత ఫాస్ట్‌గా పెరుగుతుంది. కొంచెం ఒక 6, 7 ఇంచులు పెరిగిన తర్వాత దాన్ని తీసి వేరే చోట మనం పెట్టుకోవచ్చు. పెట్టుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ముందు మనం కోకోపీట్‌లో కలిపాం కదా! కొంచెం ఇప్పుడేం చేయాలంటే మట్టి, కంపోస్ట్ కలిపి అందులో మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొన్ని సార్లు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా బేబీ ప్లాంట్స్ దొరుకుతాయి. పెద్ద చెట్టు ఉంటే కింద బోలెడు మొలకలొస్తూ ఉంటుంది. దాన్ని బేబీ ప్లాంట్ తీసుకొచ్చి కూడా చిన్న పాట్‌లో పెట్టుకొని కొంచెం పెరిగిన తర్వాత పెద్ద పాట్‌లోకి మార్చుకుంటూ పోవాలి. అప్పుడు చాలా బాగా పెరుగుతుంది. ఇంకొందరి ప్రాబ్లమ్ ఏంటంటే మొక్క స్ట్రెయిట్‌గా పెరిగిపోయి ఉంటుంది. పైన ఒకటో, రెండో కొమ్మలు ఉంటుంది. దాన్ని ప్రూన్ చేయటానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. ప్రూన్ చేయకపోతే మీ మొక్క బుషిగా పెరగదు. దానికి సంవత్సరానికి 1, 2 సార్లైనా దాన్ని కట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు బెస్ట్ సీజన్. కావాలని మీరు ఇంతవరకు ప్రూన్ చేయకపోతే ప్రూన్ చేయండి. ముందు ఒక సైడ్ ప్రూన్ చేసి తర్వాత ఇంకొక సైడ్ ప్రూన్ చేసుకోండి. అప్పుడు ఆకులు ఎప్పటికీ ఉంటాయి. తర్వాత పాట్‌లో మనం మట్టి మిశ్రణం ఎలా తీసుకోవాలి? ఇది చాలా మందికి ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది. జనరల్‌గా మట్టి, కంపోస్టు లేకపోతే ఇసుక ఇవన్నీ కలిపి పెడుతూ ఉంటారు. అది మంచిదే. ఎందుకంటే చక్కగా నీళ్లు ఆగకుండా డ్రైనేజోల నుంచి వెళ్ళిపోవాలి. దానికి దోహదం చేసేదే ఈ ఇసుక కానీ, కోకోపీట్ కానీ. పెద్ద మొక్కలకి కోకోపీట్ అస్సలు కలపొద్దు. కోకోపీట్ కలిపారంటే ఆ మొక్క సరిగా ఎదగదు. అందులోను ముఖ్యంగా వర్షాకాలంలో నీళ్లు ఆగిపోయి మొక్క కుళ్ళిపోతుంది. చిన్న మొక్కలకి మీరు కోకోపీట్ వాడినా పర్వాలేదు. పెద్ద మొక్కలకు మాత్రం ఇసుక లేకపోతే వరి పొట్టు లేకపోతే ఆకు ఈ ఎండిపోయిన ఆకులు ఉంటుంది కదా! దాంట్లో వచ్చిన కంపోస్ట్ ఇటువంటిది ఏమైనా కలిపితే నీళ్లు ఉండకుండా వెళ్ళిపోతుంది. ఆగదు నీళ్లు. తర్వాత ఈ మట్టి మిశ్రమానికి కొంచెం ఏదైనా ఫంగిసైడ్ ఏదైనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సాఫ్ట్ ఫంగిసైడ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది కెమికల్స్. కానీ కెమికల్స్ వాడటానికి ఇష్టం లేని వాళ్ళు పసుపు ఇలాంటిది ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేసినా కూడా మొక్క చక్కగా పెరుగుతుంది. ఇక ఈ మన మట్టి నింపేటప్పుడు కొంచెం జాగ్రత్త ఏం చేసుకోవాలంటే మొక్కలు పెట్టినప్పుడు ఒక 70% మాత్రం మట్టిని నింపి తర్వాత మొక్కలు పెట్టుకొని అది పెరిగిన కొద్దీ కొంచెం కొంచెం వేసుకుంటూ పోవాలి. ఇంకా మొక్క సైజుని బట్టి మన పాట్స్‌ని ఎన్నుకోవాలి. పెద్ద మొక్కని చిన్న పాట్‌లో పెట్టకూడదు. చిన్న మొక్కని పెద్ద పాట్‌లో పెడుతూ ఉంటారు. అది చాలా పొరపాటండి. అప్పుడు కూడా మొక్క పెరగవు. ఇంకా కరివేపాకు చెట్టుకి ఎండ చాలా ఇంపార్టెంట్. ఒక 6 గంటలైనా ఎండ పడాల్సిందే. ఏదైనా చెట్టు నీడలో ఉన్నా, లేకపోతే పక్క బిల్డింగ్ నీడ మన ఇంటికి పడుతున్నా, అప్పుడు లేకపోతే పెద్ద చెట్టు నీడ పడినా, ఇటువంటప్పుడు మొక్క సరిగా పెరగదు. ఇంకా వాటరింగ్ దీనికి చక్కగా రోజుకొకసారైనా వాటర్ వేయాలి. చాలామంది 5, 6 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటారు. అప్పుడు మట్టి డ్రై అయిపోయి మొక్క సరిగా పెరగకుండా అయిపోతుంది. రోజు ఒకసారి వాటర్ వేయాలి. ఇంకా ఆకులు మంచిగా గుమాయించాలి, ఘమఘమగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం పుల్లటి మజ్జిగలో ఈ కొద్దిగా ఇంగువ కలిపి అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. నెలకు ఒకసారైనా వేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు 2 ఆకులు వేసినా చాలు కూర మంచి గుమాయించిపోతూ ఉంటుంది. మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇది. చాలా చక్కగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకు వాడుకోవచ్చు. కానీ కొద్దిగా పల్చగా ఉండాలి. తర్వాత కాఫీ పొడి వాటర్ కానీ, టీ పొడి వాటర్ కానీ ఇటువంటిది వేసినప్పుడు ఆకులు బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ ఉన్నది మన ఆకుకూరలకి ఎక్కువ వాడాలి అనేది అందరికీ తెలిసిందే. ఇంకా నెలకు ఒకసారైనా కొద్దిగా కంపోస్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో ఇష్టం అయితే లైక్ ఇవ్వండి. ఓకేనా? సరే. తర్వాత కొన్ని మొక్కలు ఇలా పాచి కట్టిపోతుంది. గ్రీన్ కలర్‌గా అవుతూ ఉంటుంది. వాటర్ ఎక్కువైతే ఇట్లా ఉంటుంది. అటువంటప్పుడు దాన్ని మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉంటే బావుంటుంది. ఇవన్నీ కేర్ తీసుకుంటే
మన ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు కూడా చాలా ఫాస్ట్గా బుషిగా పెరుగుతుంది. ఇవన్నీ చాలామంది తెలిసి ఉండొచ్చు. తెలియలేని వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏదైనా కొత్త టిప్స్ మీకు నేర్చుకున్నారనుకుంటే ఒకసారి దయచేసి కామెంట్లో చెప్పండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. లేదంటే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు దాంట్లో ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వద్దాం. అప్పుడు దాకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.